స్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగించే అంశం మరొకటి చోటు చేసుకుంది. ఏదైతే అన్నా చెల్లెల మధ్య ఆ పోరు సోషల్ మీడియా వేదికగా ఆ ఫైరు పోరు అన్ని మొదలవుతున్నాయని చెప్పుకోవచ్చు. గత వారం 15 రోజుల నుంచి కూడా ఏదైతే ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆ మెయిల్స్ ఆ లెటర్స్ గానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు గానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ షర్మిలాకి సంబంధించిన ఈ ఆస్తుల వివరాల గురించి కానీ కోర్టులో వేసిన నేపథ్యంలో ఏదైనా మొత్తంగా జగన్ వర్సెస్ షర్మిల ఆ ఫైర్ అనేది ఇప్పటికి కూడా తగ్గినట్టు కనబడతా ఉంది. దాదాపు 15 నుంచి 20 రోజుల క్రితం మొదలైన ఈ వార్ ఇంకా కొనసాగుతానే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే అన్నపై జగన్ షర్మిల దాదాపుగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా ఒక్కసారి కూడా షర్మిల చేస్తున్న వాదనను ఖండించడం కానీ, షర్మిల చేస్తున్న వాదనకు ఒక్కదాని కూడా జగన్మోహన్ రెడ్డి రిప్లై ఇచ్చిన ఆ పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా ఏదైతే షర్మిల గత వారం 15 రోజుల నుంచి కూడా దాదాపు 20 రోజుల నుంచి 15 రోజుల మధ్యలో కూడా షర్మిలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని ఆ జగన్మోహన్ రెడ్డి చూస్తున్న నేపథ్యంలో ఎటువంటి రిప్లై ఇవ్వకపోవటం పట్ల కూడా కొంత మేరకు సోషల్ మీడియా వ్యాప్తంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి రిప్లై ఇవ్వట్లేదని అంటున్నారు. ముఖ్యంగా నేడు సంచలనాత్మకమైన ఆరోపణలు మరోసారి షర్మిల చేస్తూ మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అన్నకి తనపై ప్రేమ ఉంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా తను ఒక కేసు పెడితే ఆ కేసుకు సంబంధించి ఎందుకు అన్న ఫైనలైజ్ చేయలేదు, ఆ కేసు ఎందుకు పట్టించుకోలేదు అని వైఎస్ షర్మిల జగన్ పై అస్త్రాలు సంధించింది. ముఖ్యంగా ఏదైతే ఆ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సందర్భంలో షర్మిల పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ పెద్ద ఎత్తున కూడా ఓ విషయం వైరల్ అయింది. ప్రభాస్ తో షర్మిలకి కొంత మేరకు ప్రేమాయణం నడిచిందంటూ కూడా ఆ సోషల్ మీడియాలో అప్పట్లో పెద్ద ఆ సంచలనం కలిగించిన వార్త ఒకటి అందరికి చూసిన సంగతి. అయితే ఈ నేపథ్యంలోనే అప్పుడు సంచలనం కలిగించిన అంశం మొత్తం కూడా అది జగన్మోహన్ రెడ్డి ఆ వైరల్ చేపించారని చెబుతున్నారు. ప్రభాస్ కి తనకి ఎటువంటి సంబంధం లేకపోయినా తనకి ప్రభాస్ కి సంబంధం ఉందంటూ జగన్మోహన్ రెడ్డి ఆ సైతాన్ సైన్యమే ఇదంతా చేపించిందంటూ కూడా ఆ షర్మిల ఆయనపై ఫైర్ అయింది. మరొకసారి షర్మిల ఫైర్ అవడం పట్ల ఒకసారిగా సోషల్ మీడియా వ్యాప్తంగా వైసీపీ నాయకులు కానీ, వైసీపీ పార్టీ కానీ, జగన్ అభిమానులు కానీ అవాకైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తనకి అలాగే ప్రభాస్ కి ఎటువంటి ప్రేమాయణం కానీ ఎటువంటి సంబంధం లేదని ఆ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. అలాగే అప్పుడు తాను ప్రమాణం చేశానని చెప్పింది. ఇప్పుడు కూడా ప్రమాణం చేస్తున్నాను, తన ఆ బిడ్డల మీద ప్రమాణ పూర్తిగా తాను ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలకు పూనుకోలేదని కూడా మరోసారి స్పష్టం చేశారు. తన బిడ్డల మీద ప్రమాణం చేసి మరి అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా ఆ జగన్మోహన్ రెడ్డే కావాలని చేశారని ఆమె ఆరోపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సైన్యమే ఇదంతా చేస్తుందని కూడా ఆమె ఆరోపించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివేట్ అయ్యి వారు మాత్రమే ప్రభాస్ కి తనకు సంబంధం ఉన్నట్టు ఆ పెద్ద ఎత్తున సంచలనంగా ఆ జగన్మోహన్ రెడ్డి తను జైల్లో ఉన్నప్పుడు చేపించినట్టు కూడా చెప్తా ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే తాను ఆ గతంలో ఒక వీడియో రిలీజ్ చేస్తే ఒక నాయకుడికి సంబంధించి తన మీద నాయకుడు ఆ వీడియో రిలీజ్ చేశాడని, ఆ వీడియో రిలీజ్ చేసిన దానికి సంబంధించి కూడా బాలకృష్ణపై తాను ఫిర్యాదు చేశానని, ఫిర్యాదు చేసిన సమయంలో ఎక్కడా కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు, జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఆ కేసు గురించి మాట్లాడలేదంటూ కూడా ఆమె సూటి ప్రశ్న వేసింది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాలు కూడా తన మీదకు వచ్చిన ఆ చెల్లిని ప్రతి విషయంలో తీసుకొచ్చి, తల్లిని ప్రతి విషయంలో తీసుకొచ్చి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 సంవత్సరాలు అధికారం చేతిలో ఉంచుకొని ఏమి చేసినట్టు, చెల్లిపై ప్రేమ ఉన్నట్లు ఆ నాటకం ఆడుతున్న జగన్ 5 సంవత్సరాలు ఏం చేశాడంటూ కూడా షర్మిల ప్రశ్నించింది. అలాగే ఏదైతే ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం అనేది అవసరానికి మాత్రమే వాడుకుంటాడని, ఒక తండ్రిని తండ్రి పేరు ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తాడు, చెల్లిని ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తాడు, తల్లిని ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తాడు, అతనికి కుటుంబం కాదు ముఖ్యం, అతనికి ఆయన స్వార్థమే ముఖ్యం అంటూ కూడా షర్మిల పెద్ద ఎత్తున ఫైర్ అయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తన బిడ్డపై ప్రమాణం చేసి చెప్తున్నాను, ప్రభాస్ తో నాకు ఎటువంటి ఆ రిలేషన్షిప్ కానీ తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి అవసరం కోసం ఆ తల్లి తండ్రిని వాడుకుంటాడు, వాడుకునే సమయంలో తల్లి చెల్లి గుర్తొస్తుంది కానీ మిగతా సమయంలో ఎందుకు గుర్తు రాదని చెప్పింది. అలాగే
బాలకృష్ణ ఇంటి నుంచే ఆ చెడు రాతలు రాయటం గానీ, బాలకృష్ణ ఇంటి నుంచే ఏదైతే ఈ సోషల్ మీడియాగా వచ్చిన వీడియో పరంగా గానీ తాను కేసు పెట్టిన, తాను ఫిర్యాదు చేసిన సందర్భంలో ఎందుకు దాని గురించి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని చెప్పారు. అలాగే ముఖ్యంగా ఏదైతే ఇన్ని సంవత్సరాలు తన మీద ఏదైతే ప్రభాస్ అంశానికి సంబంధించి ఇన్ని సంవత్సరాలు ఆరోపణలు వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఏనాడు కూడా ఒక్క అంశం కూడా తెర మీదుగా తీసుకురాని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తనపై ప్రేమ ఉన్నట్టు, తనపై మమకారం ఉన్నట్టు, తన చెల్లంటే తనకి ఎంతో ఇష్టం అన్నట్టు కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి తన చెల్లి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని షర్మిల చెబుతా ఉంది. అలాగే ఏదైతే ఆ జగన్మోహన్ రెడ్డి ఆదానికి సంబంధించిన అంశం కూడా ఆ పరువు తీసామని చెప్పింది. జగన్ నిర్వాహం వల్లే ఆ డిస్కమ్లు అప్పులు ఊబులోకి వెళ్ళిపోయాయని చెప్పింది. జగన్ విధానాలతోనే దాదాపు ఆ ప్రజలపై 17,000 కోట్లు భారం పడిందని చెప్తారు. ముఖ్యంగా ఏదైతే ఆ లంచాల కోసం ప్రజలను జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆ తల్లి చెల్లి గురించి పట్టించుకోవటం హాస్యాస్పదంగా ఉంది. అవసరానికి మాత్రమే తల్లి చెల్లిని ఉపయోగించుకుంటారంటూ కూడా షర్మిల చేసిన ఆ సంచలన వ్యాఖ్యలు ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఆ సంచలనం కలిగించాయి. అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి మరొకసారి షర్మిల ఇచ్చిన సవాలుతో ఆ జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి నాగేశ్వర్, ఇప్పుడు ప్రతిరోజు షర్మిల జగన్ ని టార్గెట్ చేస్తూ మీడియా ముఖంగా వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఒకవైపు ఆస్తి తగాదాల విషయంలో కానీ అదాని దేశం పరువు తీస్తే జగన్ లంచం తీసుకుని రాష్ట్రం పరువు తీశారని కూడా చెప్పారు. అలాగే ఇప్పుడు ప్రభాస్ తో రూమర్స్ వచ్చినప్పుడు కూడా ఖండించలేదని తను వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ఏ విధంగా చూడొచ్చు, ఇంకా ముదురుతోందా వీళ్ళ మధ్య వైఖరి? ఇప్పుడు జగన్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఖచ్చితంగా స్పందన. ఏదైతే ఆ షర్మిల మాట్లాడే ప్రతి ఒక్క అంశం కూడా జగన్మోహన్ రెడ్డి ముందు రోజు మీడియా సమావేశం పెడుతున్నారు. ఆ మీడియా సమావేశంలో తన తల్లి గురించి కానీ, చెల్లి గురించి కానీ, తండ్రి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైనా మీడియా ముందు మాట్లాడటం ఆలస్యం, ఆ మరుసటి రోజు వెంటనే కూడా షర్మిల మీడియా ముందుకు వస్తుంది. తన చెల్లి మీద ప్రేమ ఉంటే అన్న ఇప్పటిదాకా ఏం చేశాడు అనే అంశమే తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి చెల్లి పేరు ఎత్తంగానే ఆ చెల్లి మీద ప్రేమ ఉన్న అన్న తనకి ఎందుకు రాజకీయాల్లోకి నిలబడనీయలేదు, ఎందుకు రాజకీయాల్లో తనకి పదవి లేదు, ఎందుకు తన వెంట ఉంచుకోలేదని చెప్పింది. అలాగే నిన్న ఏదైతే ఆ జగన్ మీడియా ముందుకు వచ్చి మరలా తన చెల్లి మీద అసత్య ప్రచారాలు చేసి ఆ రోజు టీడీపీ మీడియానే అసత్య ప్రచారాలు చేసింది, అప్పట్లో టీడీపీని అసభ్యంగా ప్రవర్తించిందన్న ఆ నేపథ్యంలో మరలా ఈ రోజు ఉదయాన్నే ఆ షర్మిల మీడియా ముందుకు వచ్చింది. చెల్లి మీద ప్రేమ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కోసం, అంతస్తుల కోసం మాత్రమే పడి తప్పించే వ్యక్తి కానీ తల్లిదండ్రులు చెల్లి మీద ఎటువంటి ప్రేమ, అతనికి ఆప్యాయత, అనురాగం ఉండదని చెప్తా ఉన్నారు. అలాగే ఏదైతే సోషల్ మీడియా వేదికగా తన పథకం ప్రకారమే తన యొక్క సైన్యం చేత